దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ మరోసారి క్రీస్తు యేసు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ఏ దినానికి ఆ దినం భద్రపరచబడుతూ ఉన్నాం. మన చుట్టూ భయానకమైన పరిస్థితులు, తెగులు, మరణం మన చుట్టూ ఆవరించి ఉన్న ఈ దినాలలో మనం సజీవులమై ఈ విధంగా ఆయన సన్నిధిలో, ఆయన వాక్య ధ్యానంలో మనం నడిపించబడుతున్నామంటే మన మీద మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు అయిన క్రీస్తుకి ఉన్న ప్రేమ చాలా బలమైనది. ఆ సత్యాన్ని గుర్తించి మనం ఎల్లప్పుడూ ప్రభువుకి కృతజ్ఞులుగా జీవించాలని నా యొక్క ఉద్దేశం. మంచిది, రండి కొద్ది నిమిషాలు పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ పూట మన ఎదుట ఉన్నటువంటి వాక్య భాగం యొక్క మూల మాట, అంశం, మన యొద్ద నుండి ఎవరు తీసివేయలేనివి. గమనించండి, క్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన మన జీవితాల్లో ఎవరు తీసివేయలేనివి కొన్ని ఉన్నాయి. వాటిలో ఒక 3 మాత్రమే నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దానికి ముందు తీసివేసుకోగలిగినవి ఏమిటో వాటిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనం ప్రభువులో పొందినటువంటి విశ్వాసం, ఇది చాలా బలమైనది, శ్రేష్టమైనది. మన యొక్క భక్తి జీవితానికి మూలం విశ్వాసమే. ఈ విశ్వాసం కూడా మన యొద్ద నుండి తీసివేయబడుతుంది. ఈ విశ్వాసాన్ని మనలో నుండి దొంగిలించే వ్యక్తులు ఉన్నారు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, నా విశ్వాసమును నేను కాపాడుకుంటుని అని. విశ్వాసము అనేది మనం కాపాడుకున్నంత వరకే మనలో ఉంటుంది. మనం అజాగ్రత్తగా విడిచిపెట్టినప్పుడు ఆ విశ్వాసం మన నుండి దొంగిలించబడుతుంది. రెండవదిగా మారు మనసు. మనం మార్పు చెందామే ప్రభు కోసం. పాత జీవితం విడిచి క్రొత్త జీవితాన్ని మనం ధరించాం ప్రభు కోసం. ఈ అనుభవం కూడా దొంగిలించబడుతుంది. నీవు నేను అజాగ్రత్తగా ఉన్నప్పుడు మనలో ఉన్న ఈ మారు మనస్సు, ఈ మార్పు అపవాది దొంగిలించేస్తాడు. కనుక మారు మనస్సు అనేది కూడా మన యొద్ద నుండి తీసివేయబడుతుంది మనం అజాగ్రత్తగా ఉన్నప్పుడు. మూడవదిగా రక్షణ. ప్రభు అయిన క్రీస్తు రక్తము ద్వారా మనం పొందిన రక్షణ మనం అంతవరకు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం పొందిన ఈ రక్షణ మనం జాగ్రత్త పరచుకోలేనప్పుడు ఈ రక్షణ కూడా దొంగిలించబడుతుంది. కనుక ఇవన్నీ అమూల్యమైనవి, శ్రేష్టమైనవి. మనం మరణించేంత వరకు మనం కాపాడుకోవలసినటువంటివి విశ్వాసం, మారు మనస్సు, రక్షణ. ఇవి ఎంత ప్రాముఖ్యమైనవో ఒక వ్యక్తికి, అంతగా మనల్ని విడిచిపెట్టి ఎవరైనా దొంగిలిస్తే వెళ్ళిపోయేవి. అందుకని ఈ 3 విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండి వాటిని కాపాడుకోవాలి అంతం వరకు. ఆ తర్వాత ఇహలోక సంబంధమైనవి అంటారా, లోక సంబంధమైనవి, ధనము, ధాన్యము, ఐశ్వర్యం, మన అందం, మన శరీరంలో ఉండే బలం, ఓపిక, ఇవన్నీ కూడా ఎవరో దొంగిలించవలసిన పని లేదు. పరిస్థితుల ప్రభావాన్ని బట్టి, సంవత్సరములను బట్టి అవి మన జీవితంలో నుండి వెళ్ళిపోతూనే ఉంటాయి. ధనం శాశ్వతం కాదు, మన శరీరానికి ఉన్న అందం శాశ్వతం కాదు, ఆరోగ్యం శాశ్వతం కాదు.
ఇవన్నీ మన యొద్ద నుండి దూరం అయిపోతూనే ఉంటాయి. ఇటు ఆత్మ సంబంధంగా చూస్తే విశ్వాసం, మారు మనసు, రక్షణ మన యొద్ద నుండి దొంగిలించబడతాయి మనం అజాగ్రత్తగా ఉన్నప్పుడు. ఇటు లోక సంబంధమైన ధనం కానీ, ఐశ్వర్యం కానీ, ఆస్తులు కానీ, మన శరీరంలో ఉన్న అందం కానీ, ఆరోగ్యం కానీ, ఇవన్నీ కూడా దొంగిలించబడతాయి. వాటి కాలమును బట్టి తొలగించబడతా ఉంటాయి. అయితే మన యొద్ద నుండి ఎవ్వరు తీసివేయలేనివి ఏమిటి? మనుషులు కానివ్వండి, సాతానుడు కానివ్వండి, పరిస్థితులు, ప్రభావాలు కానివ్వండి, సంవత్సర కాలములు కానివ్వండి, ఏవి కూడా మన యొద్ద నుండి తీసివేయలేనివి ఒక 3 నేను మీకు జ్ఞాపకం చేయాలని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడతా ఉన్నాను. నా ప్రియులారా గమనించండి. ఉదయకాలం మొదటిగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 19-20 వాక్యాల్లో మనందరికీ తెలిసిన ఒక మాట ఉంది. దీనిని పోటీ నేను మీకు మరొక కోణంలో జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19-20 వాక్యాల్లో మనం చూస్తున్నప్పుడు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలిదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటై అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నా ప్రియులను గమనించండి. మన యొద్ద నుండి ఎవరు తీసివేయలేనిది ఏమిటంటే, మనం దాచుకుంటున్నటువంటి పరలోకములో మనం దాచుకుంటున్న ధనం. భూమి మీద ధనం కాదండి, భూమి మీద ఉన్నటువంటి ధనం అంటే భూమి మీద మనం బ్రతికి ఉండగా సంపాదించుకుంటున్నటువంటి ధనం మన యొద్ద నుండి దొంగిలించబడుతుంది, చిమ్మెటలు కొట్టేస్తాయి అని వాక్యం చెబుతుంది. అందుచేత భూమి మీద మీ కొరకు ధనాన్ని కూర్చుకోవద్దు. నీవు ధనం కూర్చుకోవటం తప్పు కాదు, కూర్చుకోవాలి, కానీ భూమి మీద కూర్చుకోవద్దు, పరలోకములో కూర్చుకోనండి. ఈ వాక్యాన్ని కాస్త జాగ్రత్తగా మనసు పెట్టి మనం ఆలోచన చేయగలిగితే చాలా ఉన్నతమైన మాట అండి ఇది. ధనవంతులైన వారికి, అనగా వెసులుబాటు కలిగిన వారికి, కొన్ని కుటుంబాల్లో వాడు చేసుకుంటున్నటువంటి కూలి అనుదినం వారికి సరిపడటం లేదు. అందుకనే కాస్త కోస్త అప్పు చేసి జీవిస్తూ ఉంటారు. వీళ్ళని గురించి కాదు, కానీ మరికొంతమంది ఉన్నారండి, దినమంతా కూడా వాళ్ళు ఏ విధంగా ఖర్చు పెట్టుకున్నా ఒకరోజు వాళ్ళకు వచ్చే రాబడి ఇంకా మిగులుతూనే ఉంటుంది. వాళ్ళు ఏ విధంగా ఖర్చు పెట్టినా, వాళ్ళు తినంగా, ఖర్చు పెట్టంగా ఇంకా మిగిలే ఉంటుంది. దీనిని ఈ భూ సంబంధమైనటువంటి మన అకౌంట్లో, బ్యాంకుల్లో వేసుకుని దాచుకుంటుంటారు కొంతమంది. అయితే వాళ్ళని గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీకు మిగులుతున్న ధనాన్ని ఈ భూమి మీద ఉన్నటువంటి బ్యాంకుల్లో దాచుకోవద్దు. అది మీ యొద్ద నుండి తొలగించబడుతుంది, ఇప్పుడు దొంగిలించబడుతుంది, లేదంటే చదలు పడుతుంది, చిమ్మట్లు పడతాయి. అందుచేత ఆ ధనాన్ని పరలోకములో దాచుకోండి. మీకు ధనం మిగలటం తప్పు కాదు, రూపాయి మీద రూపాయి సంపాదించడం తప్పు కాదు, 2 చేతులతో సంపాదించడం తప్పు కాదు, 4 చేతులతో సంపాదించడం తప్పు కాదు, రాత్రింబగళ్ళు సంపాదించడం తప్పు కాదు. ఓపిక ఉంది, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, శక్తినిచ్చాడు, బలాన్నిచ్చాడు, జ్ఞానమునిచ్చాడు, వివేకమునిచ్చాడు. అన్నిటినీ ఆధారం చేసుకుని నువ్వు సంపాదించుకుంటున్నావు. నీవు, నీ భార్య, నీ బిడ్డలు, నీ కుటుంబం తినగా నీకు ఇంకా మిగులుతుంది. మిగిలిన దాన్ని ఏం చేసుకుంటారు? బ్యాంకుల్లో వేసుకుంటారు. అయితే దేవుని వాక్యం అంటుంది, మీకు ధనం మిగలడం తప్పు కాదు, మిగలటం అది కూడా దేవుని యొక్క కృపయే. కానీ
అది దానిని భూమి మీద ఉన్నటువంటి బ్యాంకుల్లో మీరు వేసుకుంటే అది మీ వద్ద నుండి ఏదో ఒక రోజున ఏదో ఒక కారణంలో తొలగించబడుతుంది. అందుచేత దానిని పరలోకమందు దాచుకోండి. పరలోకంలో ప్రతి విశ్వాసికి ఒక బ్యాంక్ ఉందండి, ఒక అకౌంట్ ఉంది దేవుని దగ్గర. ఆ పరలోకపు నిధిలో దాచుకోండి మీ ధనాన్ని. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం విన్న తర్వాత పరలోకంలో ధనాన్ని ఎలా దాచుకుంటామండి? మనం భూమి మీద ఉండి పరలోకంలో ఎలా దాచుకుంటాం అనేటువంటి ప్రశ్న మీకు వస్తే రావచ్చు. దానికి కూడా ఒక చక్కటి మాట బైబిల్లో వ్రాయబడింది. అదే మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వాక్యాన్ని మనం చూద్దాం. 21వ వాక్యంలో, అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. దేవునికి స్తోత్రం. ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చాడండి. అయ్యా, నేను నిత్య జీవం పొందడానికి ఏం చేయాలి అంటున్నాడు. ధనవంతుడు, భూమి మీద ధనాన్ని దాచుకున్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చి నిత్య జీవాన్ని అడుగుతున్నాడు. అప్పుడు ఆయన అంటాడు, నీ ఆస్తిని, భూమి మీద నువ్వు తినగా మిగులుతూ ఉన్న ఆస్తిని, ధనాన్ని బేదలకు ఇచ్చాయి. వాళ్ళు ఒక పూట కూడా తినేదానికి వీలు పడని జీవితాలు జీవిస్తూ ఉన్నారు. ఒక దినం ఆకలి, ఒక దినం సమృద్ధి. ఆ విధంగా జీవిస్తూ ఇబ్బందులు పడుతున్నారు. నీకు తినగా ఖర్చు చేయంగా ఇంకా మిగిలి ఉంది కాబట్టి దానిని బేదలకు ఇచ్చాయి. నీవు బేదలకు ఎప్పుడైతే ఇస్తావో, భూమి మీద నీకున్న ధనాన్ని, ఆస్తిని పేదలైన వారికి ఎప్పుడైతే ఇస్తావో అది పరలోకమందు నీకు ధనముగా కూర్చోబడుతుంది అని యేసు ప్రభు ఆ యవనస్తుడికి చెబుతున్నాడు. నా ప్రియులారా గమనించండి, పరలోకంలో మనం భూమి మీద ఉండగానే ధనం ఎలా కూర్చుకోవాలి అంటే, మనం బేదలకు ఇవ్వటమే పరలోకంలో ధనాన్ని కూర్చుకోవటం. పరలోకంలో ఉన్నటువంటి ఒక బ్యాంక్కి, దానిలో మనం మన ధనాన్ని దాచుకోవాలంటే, ఇదిగో ఆ బ్యాంకుకి మరి చిన్న చిన్న ఏర్పాట్లు ఉన్నాయండి భూమి మీద. వాళ్ళు బేదలు, వాళ్ళకి ఎప్పుడైతే మనం ఖర్చు పెడతామో, బేదలైన వారికి ఎప్పుడు మన కష్టార్జితంలో కొంత తీసి వాళ్ళకి ఇస్తామో, వాళ్ళ అవసరాల్లో అడ్డుపడతామో, వాళ్ళ ఆపదల్లో అడ్డుపడతామో, వాళ్ళ ఆకలి తీర్చగలుగుతామో, నీవెంతైతే తీర్చావో వాళ్ళకి అంత చిన్నగా పరలోకంలో నీ పేరు మీద భద్రపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. గమనించండి, ఇది దొంగల చేత దొంగిలించబడదని, చిమ్మట్లు కొట్టవని, అది నీ కొరకే, నీ పేరు మీదనే, నీ అకౌంట్లోనే ఆ పరలోకములో ఆ ధనము ఉంటుంది. దానిని ఎవరు నీ వద్ద నుండి తీసివేయడానికి వీలు పడదు అని దేవుడు చెబుతున్నాడు. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. నీ విశ్వాసం దొంగిలించబడుతుంది, నీ మారు మనసు దొంగిలించబడుతుంది, నీవు పొందిన రక్షణ దొంగిలించబడుతుంది, నీ ఆరోగ్యం నిన్ను విడిచిపోతుంది, నీ అందం నిన్ను విడిచిపోతుంది. భూమి మీద ఉన్న నీకు ధనము, నీ భాగ్యము సమస్తము కూడా తొలగించబడతాయి. అయితే నువ్వు పేదలకు ఇస్తున్నావే, జాలిపడి కనికరించి పేదలకు ₹1 ఇస్తున్నావే, ఆ రూపాయి మాత్రమే నీ పేరున పరలోకంలో సమకూర్చబడుతుంది. అది నీ యొద్ద నుండి ఎవ్వరు తొలగించలేరని వాక్యం చెబుతుంది. అందుకని యేసు ప్రభు అంటాడు, మీరు భూమి మీద ధనాన్ని సమకూర్చుకోవద్దు, పరలోకమందు మీరు మీ ధనాన్ని సమకూర్చుకోండి. నా ప్రియులారా, రాత్రింబగళ్ళు కష్టపడి సంపాదించుకొని ధనాన్ని కూడబెట్టుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు అయిన క్రీస్తు నామములో నేను ప్రేమపూర్వకంగా చెబుతున్న సత్యం ఏమిటంటే, మీ ధనాన్ని బ్యాంకుల్లో వేసుకుంటే ఏమొస్తుందండి?
అది ఏదో ఒక రోగానికి, ఏదో ఒక సమస్యకి అది దాని దారిలో అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఏ చేతులతో నువ్వు బ్యాంకులు వేస్తున్నావో అదే చేతులతో మరలా తెచ్చుకొని పలు రకాలైన మార్గాల్లోనికి దాన్ని పంపించవలసిన అవసరత తప్పక వస్తుంది. అలా కాకుండా శాశ్వత కాలం నీ దగ్గరే ఆ ధనం ఉండాలి అంటే, నీతోనే ఉండాలంటే ఆ ధనాన్ని పేదలకి ఖర్చు పెట్టండి. ఒక పూట జరిగినటువంటి దేని కుటుంబాలు, దరిద్రతను నడుస్తున్న కుటుంబాలు ఉన్నారు. వాడు ఆకలి తీర్చుకోలేక, చెయ్యి చాపలేక ఆత్మహత్య చేసుకొని మరణించేవారిగా ఉంటున్నారు. అలాంటి వాళ్ళు నీవు నివసిస్తున్న ప్రాంతంలో, నీవు నివసిస్తున్న గ్రామంలో, నీవు నివసిస్తున్న పట్టణంలో నీకు తటస్థమైతే వారిని గుర్తించండి, వారికి చేయదగిన సహాయం మీరు చేయండి. అప్పుడు మీ ధనం పరలోకమందు మీ కొరకు సిద్ధముగా స్థిరపడి ఉంటుంది. దానిని ఎవరు తొలగించలేరు మీ వద్ద నుండి. ఏ పరిస్థితి కూడా తొలగించలేరు. ఇక మీదటి ధనవంతులైన వాళ్ళు, వెసులుబాటు కలిగినటువంటి వాళ్ళు పేదలకి ఖర్చు పెట్టడం ద్వారా పరలోకంలో ధనాన్ని కూర్చుకోమని దేవుని వాక్యం ఈ ఉదయకాలం మనల్ని హెచ్చరిక చేస్తుంది. ఇది మన యొద్ద నుండి ఎవ్వరు తీసివేయలేనిది. దేవునికి స్తోత్రం. మరొక దానిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 10వ అధ్యాయం చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయం 42వ వాక్యాన్ని మనం ఒకసారి చూస్తూ ఉన్నప్పుడు, 42వ వాక్యాన్ని, ఈ వాక్యం కూడా మనకు తెలిసిందే, కానీ మరొక కోణంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 10వ అధ్యాయం 42వ వాక్యం చూస్తే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. మరియా మనకి బాగా పరిచయస్తురాలే. అనుదినము మన నోట్లో, మన ఇంట్లో, మన కళ్ళ ముందు తెలియపరచబడుతున్నటువంటి ఉదాంతం మరియా, మార్తా, లాజరు. ఈ ముగ్గురిలో ఒక వ్యక్తిగా ఉన్నటువంటి మరియా, ఆమె సంపాదించుకున్నదంట, ఉత్తమమైనదంట. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. ఆమె సంపాదించుకున్న ఆ ఉత్తమమైనది ఏమిటో అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అని యేసయ్య స్పష్టం చేస్తూ ఉన్నాడు ఈ వాక్యంలో. నా ప్రియులారా గమనించండి, ఏమిటి ఆ ఉత్తమమైనది అంటే, ఆమె క్రీస్తు పాదముల దగ్గర కూర్చోనడం, దేవుని సన్నిధిని కలిగి ఉండటం, దేవుని సన్నిధిలో గడిపే సమయం అనుకోవచ్చు, దేవుని సన్నిధిలో వింటున్న ఉపదేశం అనుకోవచ్చు, అసలు దేవుని సన్నిధే అనుకోవచ్చు. ఎంతో విలువైన మాటలండి ఇవి. నీ యొద్ద నుండి ఎన్నడూ ఎవరు తీసివేయలేనివి. ఏమిటి అంటే, ఒకటి, పేదలకు నీవు చేసే సహాయము పరలోకమందు ధనముగా కూర్చబడుతుంది, అది నీ యొద్ద నుండి తీసివేయబడదు అని వాక్యం చెబుతుంది. రెండవది, ఒక వ్యక్తి యేసుక్రీస్తు యొక్క సన్నిధిలో ఉండటం అది ఉత్తమమైనది, అది వారి యొద్ద నుండి ఎవరు తీసివేయలేరు. నీవు దేవుని ఎదుట గడిపే సమయం విలువైనది, ఆ సమయాన్ని ఎవరు తీసివేయలేరు. నీవు దేవుని పాద సన్నిధిలో వినే ఉపదేశం బలమైనది, ఉత్తమమైనది, అది ఎవరు నీ యొద్ద నుండి తీసివేయలేరు. నీవు దేవుని సన్నిధిని కనిపెట్టుకుని కూర్చున్నావు కాబట్టి అది ఉత్తమమైనది, అది నీ యొద్ద నుండి ఎవరు తీసివేయలేరు. ఈ ఒక్క మాటలో 3 అనుభవాలు మనం తేటగా గుర్తించవచ్చు. ఒకటి, దేవునితో నీవు గడిపే సమయం ఉత్తమమైనది. రెండవది, దేవుని సన్నిధిలో నీవు వినే ఉపదేశం ఉత్తమమైనది. 3, అసలు నీవు ఉంటున్న దేవుని సన్నిధే ఉత్తమమైనది. ఈ 3 కలిపి ఉత్తమమైనది అని వ్యాఖ్యానించబడింది దేవుని యొక్క వాక్యంలో. ఈ 3 నీ యొద్ద నుండి ఎవ్వరు తీసివేయలేరు అని యేసు ప్రభు నిర్ధారించి సూటిగా చెప్పేస్తూ ఉన్నాడు. నా ప్రియులారు గమనించండి, మానవుని జీవితంలో ఏది కూడా శాశ్వతం కాదు.
మన రక్త సంబంధాలు శాశ్వతం కాదు, మన శరీరంలో మనం కాపాడుకుంటున్న అందం శాశ్వతం కాదు, ఆరోగ్యం శాశ్వతం కాదు. ఎన్ని వ్యాయామాలు చేసినా, ఎంత పోషక ఆహారం తీసుకుంటున్నా వారికి తప్పక ఆయా వయసు అనుభవాన్ని బట్టి తప్పక అనారోగ్యం ఆ దేహానికి వాటిల్లుతూ ఉంది. పోషకాహారం అన్ని విషయాలు జాగ్రత్త వహిస్తున్న వైద్యులకే అనారోగ్యం సంభవిస్తుంది. ఈ సత్యాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. అందువలన మనకి లోకంలో ఏది శాశ్వతమైంది కావు. కానీ దేవుని వాక్యం కొన్ని మాత్రమే మన యొద్ద నుండి ఎన్నడూ వెళ్ళిపోవు, ఎవరు తీసుకువెళ్ళరు అని సెలవిస్తూ ఉంది. వాటిలో దేవుని యొక్క సన్నిధి ఉత్తమమైనది. దానిని మరియా సంపాదించుకుంది. ఎలా సంపాదించుకుందండి? ఆమె తను చేయవలసిన పనిని మానుకొని, ఆమె పేకల మీద ఉన్న పనిని మానుకొని, ఒక గంట ఆపుకొని, నాకు ఈ లోకములో పని కంటే కూడా నా దేవుని సన్నిధి విలువైనదని ఆమె సంపాదించుకుంది ఆ సన్నిధిని. మార్త పనులని తన ముందు పెట్టుకొని దేవుని సన్నిధికి దూరమైంది. మార్త ఎదుట ఉన్న పనులు ఇప్పుడు ఉండవచ్చు, రేపు లేకపోవచ్చు. అయితే అలాంటి పనిని విడుచుకొని మరియా దేవుని యొద్ద కూర్చుంది కాబట్టి, దేవుని సన్నిధిని కనిపెట్టుకుని ఉంది కాబట్టి, ఆ సన్నిధి ఉత్తమమైనదని, అది ఆమె యొద్ద నుండి ఎవరు తీసివేయలేరని యేసయ్య చెబుతూ ఉన్నాడు. అందుచేత ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవలసిన సత్యం ఏంటంటే, మన యొద్ద నుండి ఎవరు తీసివేయలేని వాటిని, ఉత్తమమైన వాటిని, స్థిరమైన వాటిని ఈ లోకంలో మనం బ్రతికి ఉండగానే సంపాదించుకోవాలి అనేది ఈ వాక్యం చెబుతున్నటువంటి ముఖ్య ఉద్దేశం. మూడవ మాట నేను జ్ఞాపకం చేస్తాను. మూడవ మాట యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం 22వ వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, 22వ వాక్యాన్ని, అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు చెబుతున్నాడండి, మనం ఆరాధిస్తున్న మన దేవుడు, మన ప్రభు చెబుతున్నటువంటి ఒక శ్రేష్టమైన మాట. అటువలే మీరు ఇప్పుడు దుఃఖపడుచున్నారు. మీరు ఇప్పుడు దుఃఖపడుచున్నారు. కారణం ఏంటంటే ప్రభు మనతో లేడు కాబట్టి. ఆయన మనతో లేడు. మొదటి శతాబ్దంలో సమాధిని గెలిచి 40 దినాలు ఆయన అనేక మందికి ప్రత్యక్షపరుచుకొని ఆకాశంలోనికి ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వమున సింహాసనమందు కూర్చొని ఆయన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షముగా నిరంతరం నిత్యం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు అయిన యేసయ్య. ఆయన ఇప్పుడు మనతో లేడు. ఆయన ఆత్మ మనతో ఉంది కానీ ఆయన మనతో లేడు. ఆయన మన కొరకై సింహాసనం దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థనలో ఉన్నాడు, ప్రార్థనలో గడుపుతూ ఉన్నాడు. మనం తండ్రి అయిన దేవుని యొద్దకి వస్తున్నందున బహుశా ఆయన ప్రార్థన మన కొరకు జరుగుతుంది కాబట్టి మనం దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతున్నాం, రాగలుగుతున్నాం. మన నిమిత్తం ఆయన విజ్ఞాపన ఆగిన మరుక్షణం మన జీవితం ఏమైపోతుందో మనకు తెలియదండి. కనుక మన ప్రభు మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనతో లేడు. మనతో లేనందున మనం దుఃఖపడుతున్నాం. ఇప్పుడు క్రీస్తు మనతో లేనందున సమస్యల ద్వారా మనకు దుఃఖం, మనుషుల ద్వారా మనకు దుఃఖం, ఆరోగ్యం ద్వారా అనారోగ్యం ద్వారా మనకు దుఃఖం, కొన్ని పరిస్థితుల ప్రభావాల ద్వారా మనకు దుఃఖం కలుగుతూ ఉంది. బహుశా ఈ రోజున ఇదిగో కరోనా ద్వారా, ఈ కరోనా అనబడిన తెగులు ద్వారా మానవునికి దుఃఖం కలుగుతూ ఉంది. లోకస్తులకే కాదండి, దేవుని బిడ్డలైన వారికి కూడా దుఃఖం కలుగుతూ ఉంది ఈ అనారోగ్య పరిస్థితిని బట్టి. అయితే యేసు ప్రభు అంటాడు, మీరు ఇప్పుడు దుఃఖపడుతున్నారు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు దుఃఖపడుతున్నారు కానీ మిమ్మల్ని మళ్ళా చూస్తాను. నేను ఇప్పుడు విజ్ఞాపన చేస్తున్నాను,
నా తండ్రి కుడిపార్శ్వమున. అయితే ఒక రోజున నేను మిమ్మల్ని దర్శించే సమయం వస్తుంది, మధ్యాకాశం వరకు నేను వస్తాను, మేఘారుడునై వస్తాను. రహస్యపు రాకడా అని మీరు అనుకోవచ్చు దానిని. ఆ రోజున సంఘాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తన రెక్కల మీద మోసుకొని నా వరకు తీసుకువస్తాడు. అప్పుడు నేను మిమ్మల్ని చూస్తాను, మీరు నన్ను చూస్తారు. నేను మిమ్మలను, మీరు నన్ను చూసిన మరుక్షణం మీకు సంతోషం ఆరంభమవుతుంది. దేవునికి స్తోత్రం. ఆ సంతోషాన్ని ఎవడును మీ యొద్ద నుండి తీసివేయలేడు. అవి మన యొద్ద నుండి ఎవరో ఒకరు ఏదో ఒక సమయం, ఏదో సందర్భం మన యొద్ద నుండి ఆ సంతోషాన్ని తీసివేసుకుంటారు. దొంగిలించబడుతుంది ఆ సంతోషం. నా ప్రియులారా, ఇవన్నీ వాస్తవాలు, నగ్గన సత్యాలు. ఇప్పుడు వాక్యాన్ని వినుచున్న నా ప్రియులందరికీ మరొకసారి ప్రేమపూర్వకమైన వందన. వాక్యాన్ని శ్రద్ధగా వినండి. ఈ విన్న వాక్యం ఇంకా అనేక మందికి మీరు పంపే ఏర్పాటు చేయండి. మనం ప్రకటించలేకపోయినా దేవుని వాక్యాన్ని మరొకరికి పరిచయం చేయటం అది మనకు ఉండవలసిన గొప్ప లక్షణం. ఆంద్రేయ ప్రకటించలేడు, కానీ పేతురు అనబడిన ఒక వ్యక్తిని యేసయ్య దగ్గరికి నడిపించాడండి. పేతురు అనేకులకు ప్రకటించగలిగిన వ్యక్తి. గమనించండి, ఆంద్రేయ ప్రకటించలేడు, ప్రకటించగలిగిన వ్యక్తికి దేవుని పరిచయం చేయించాడు. అలాగనే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మీలో కొంతమంది ప్రకటించలేని వాళ్ళు కావచ్చు, కానీ ప్రకటించబడుతున్న ఈ వాక్యాన్ని మీరు మరొకరికి పంపగలిగితే వాళ్ళ వాక్యాన్ని విని రక్షణ పొందవచ్చును. అప్పుడు ఆ కృప నీకే దక్కును. అందుకని ఈ వాక్యాన్ని అందరికీ సాధ్యమైనంత వరకు మీ స్నేహితులకి, బంధువులకి, అనేక మందికి పంపడానికి మీరు సిద్ధపడండి. ఈ పూట దేవుని వాక్యాలు మనం తెలుసుకుంటున్న సత్యం, మానవుడు భూమి మీద అనుభవిస్తున్నటువంటి సంతోషం స్థిరమైనది కాదు. అది ధనం ద్వారా సంతోషం కానివ్వండి, మనుషుల నిమిత్తమైన సంతోషం కానివ్వండి, ఆరోగ్య నిమిత్తమైన సంతోషం కానివ్వండి, ఉద్యోగాల నిమిత్తమైన సంతోషం కానివ్వండి, సంపాదించుకున్న సంపాదన నిమిత్తమైన సంతోషం కానివ్వండి, ఏ సంతోషం కూడా మనకి స్థిరమైనది కాదు. అది ఏదో ఒక రోజున ఎవరో ఒకరి ద్వారా దొంగిలించబడుతుంది అని వాక్యం చెప్పుకునే చెప్తున్న సత్యం. అయితే నీ యొద్ద నుండి తీసివేయలేని సంతోషం ఒకటి ఉంది. అది ఎప్పుడు ఎలా నువ్వు పొందగలుగుతావంటే, నీవు ప్రభు కొరకు, ఆయన రహస్యపు రాకడ నీ కొరకు వచ్చేంత వరకు నమ్మకంగా కనిపెట్టుకొని ఉంటూ, నీవు కలిగిన విశ్వాసం, నీవు కలిగిన మారు మనస్సు, నీవు కలిగిన రక్షణ, వైరాగ్యం అంతవరకు పరిస్థితులను సహిస్తూ కాపాడుకోగలిగినప్పుడు నా ప్రభు అయిన క్రీస్తు ఏదో ఒక రోజున మేఘారుడై మధ్యాకాశం వరకు సంఘాన్ని తీసుకువెళ్ళేదానికి రాబోతున్నాడు. ఆయన వచ్చినటువంటి ఆ యొక్క స్పర్శని గమనించిన మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు మనల్ని మంటి రూపుగా ఉన్న మనలను మహిమ రూపుగా మారుస్తాడు. సంఘాన్ని తన రెక్కల మీద మోసుకొని క్రీస్తు దగ్గరికి తీసుకువెళ్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ సమయంలో నీవు నీ కన్నులారా ప్రభు అయిన క్రీస్తును చూస్తావు. ఆయన తన కన్నులారా మనల్ని చూస్తాడు. నీ ఎదుట నీ ప్రియుడు, ప్రియుని ఎదుట నీవు మరి ఎదురెదురుగా ఉన్నప్పుడు ఆ మరుక్షణం మన గుండెల్లో వచ్చే సంతోషం స్థిరమైనది, శాశ్వతమైనది. అది మన యొద్ద నుండి ఇక మీదట ఎవరు దొంగిలించరని దేవుని వాక్యం చెబుతాం. ఈ సంతోషం కావాలి అంటే నీ జీవితంలో ఒక మార్పు తెచ్చుకోవాలి, ప్రభునందు విశ్వాసాన్ని కాపాడుకోవాలి, క్రీస్తు రక్తంలో కడుగుబడి రక్షణ అనే ఒక శ్రేష్టమైన సదుపాయాన్ని నువ్వు ధరించాలి. నీవు క్రీస్తు ద్వారా కలిగిన వాటిని అంతం వరకు గట్టిగా పట్టుకొని జాగ్రత్త పడాలి. అప్పుడు నీకు స్థిరమైన సంతోషం ఏర్పడుతుంది. అది నీ యొద్ద నుండి ఎవరు తీసివేయలేరు. ఇప్పుడు ఎన్ని మనం ధ్యానం చేసుకున్నాం? 3 రకాలైన అనుభవాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, నీ యొద్ద నుండి తీసివేయలేనిది పరలోకములను దాచుకునే ధనం. దాన్ని ఎలా దాచుకోవాలి పరలోకములు అంటే, నీ కంటి ముందు ఉన్న పేదలకు నువ్వు ఖర్చు పెట్టడమే పరలోకములో దాచుకోవటం. ఈ పరలోకపు ధనం నీ యొద్ద నుండి ఎవరు తీసివేయలేరని వాక్యం చెబుతుంది. రెండవది,
రెండవది, దేవుని యొక్క సన్నిధిలో మనం గడుపుతున్నటువంటి సమయం నీ యొద్ద నుండి ఎవరు తీసివేయలేరు. దేవుని యొద్ద నువ్వు నేర్చుకుంటున్న ఉపదేశం నీలో నుండి ఎవరు తీసివేయలేరు. దేవునితో గడుపుతున్న ఆ సన్నిధిని నీ యొద్ద నుండి ఎవరు తీసివేయలేరు. అందుకని అది ఉత్తమమైనదని బైబిల్లో వ్రాయబడింది. కనుక దానిని మనం సంపాదించుకునే దానికి ప్రయత్నించాలి. దేవుని సన్నిధి ఎవరు చిన్న చిన్న కారణాలతో మానుకునే దానికి లేదు. దైవ సేవకుడు అంటున్నాడు, సమాజముగా కూర్చుట మీరు మానవద్దు అని. దేనికి అంటున్నాడంటే అది మనకి శాశ్వతమైనది, స్థిరమైనది. ఈ సన్నిధిలో యేసు క్రీస్తు యొక్క సన్నిధి అనగా ఈ రోజున ఆ సన్నిధి మనకి ఎలా ఉందంటే క్రీస్తు సంఘముగా ఉంది. సంఘమే క్రీస్తు యొక్క సన్నిధి. ఆ సంఘాన్ని నువ్వు కనుకుంటే ఆ సంఘములో ఉన్న నీవు మరొక రోజున సింహాసనం దగ్గర ఉండగలుగుతావు. ఈ రోజున సంఘమును గడిపే ప్రతి ఒక్కరూ సింహాసనం దగ్గర ఉండగలుగుతారు. సంఘమే సింహాసనంగా మారగలుగుతుంది ఒక రోజున. సంఘంతో నీవు ఏ విధంగా ఉంటున్నావో మనం జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. నీవు కేవలం సంఘంతో కాదు ఉంటుంది. ఈ సంఘం ఒక రోజున క్రీస్తు సింహాసనంగా మారుతుంది. సంఘములో గడుపుతున్న నీవు రూపాంతరం చెందినప్పుడు సింహాసనంతో గడపగలుగుతావు. సంఘంతో గడపలేని వాళ్ళు సింహాసనం దగ్గర ఉండలేని వాళ్ళు. అందుకని సంఘము మనకి స్థిరమైనది. సంఘములో దేవుని సన్నిధి మనకి దొరుకుతుంది. దేవుని సన్నిధి మనకి ఉత్తమమైనది. అది నీ యొద్ద నుండి ఎవరు తీసివేయలేరు. మూడవదిగా, క్రీస్తును మన కళ్ళారా చూసినప్పుడు మన గుండెల్లో కలిగే సంతోషం అది మన నుండి ఎవరు తీసివేయలేరు. ఈ మూడు శాశ్వతమైనవి, స్థిరమైనవి. ఈ మూడింటిని మనం సంపాదించుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మిమ్మల్ని స్తుతిస్తున్నాను ఆయన. అయ్యా, నీ కృపలో, మీ దయలో మరొక పర్యాయం మేము ఆరోగ్యవంతులమై సజీవులమై ఇదిగో ఈ సమయంలో నీ వాక్య ధ్యానం మేము చేసుకుని ఉన్నాం. ఈ పూట నీ వాక్య ధ్యానం మాకు మా యొద్ద నుండి ఎవరు తీసివేయలేని ఒక 3 శ్రేష్టమైన అనుభవాలు జ్ఞాపకం చేశారు. నా తండ్రి, ఈ 3 శ్రేష్టమైన అనుభవాలు నాలోనే కాదు, ఇదిగో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ చిత్తమైతే నాయన మరొక పర్యాయం మరికొన్ని విషయాలు మేము నీ కృపలో ధ్యానం చేసుకునే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని. మా ప్రియ బిడ్డలు, కుటుంబాలు, వాళ్ళ సంఘాలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ సంస్థని మీరు మరొకసారి మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రభు అయిన క్రీస్తు కృప, సమాధానాలు మీకును నిరంతరము కలిగి ఉండునుగాక. ఆమేన్.